జనక్షణ పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయడంక మోగిస్తోందని ప్రకటిస్తున్న ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా సర్వే సంస్థలు. మార్కెటింగ్ రీసెర్చ్లో దశాబ్దాలుగా పండిపోయిన డాక్టర్ ప్రదీప్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే పట్ల దేశవ్యాప్త విశ్వసనీయత. గత ఎన్నికల్లో వైసీపీ 150 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని చెప్పిన సంస్థ ఇదే. ఎగ్జిట్ పోల్స్ పై టీడీపీలో అంతర్మదనం. లోకల్ సంస్థల మొగ్గు వైకాపా వైపే. ప్రధానంగా చర్చ అంతా ఆరా మస్తాన్ సర్వే చుట్టూనే. జాతీయ సర్వేలు మాత్రం కూటమికి బ్రహ్మరథం. పార్టీ నేతల్లో క్యాడర్లో జోష్ పెంచిన సర్వేలు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ. చంద్రబాబు నాయుడు వ్యూహం సక్సెస్. 5 ఏళ్లలో అనేక అవమానాలు, ఇబ్బందులు. అసెంబ్లీ నుంచి రాజమండ్రి జైలు వరకు సమస్యలు. అమోఘమైన పోరాట పటిమతో ముందడుగు. బీజేపీ పొత్తు కోసం 4 అడుగుల కిందకి. పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రాధాన్యత. 7 పదుల వయసులోనూ సర్వశక్తులు ఒడ్డారు. చంద్రబాబు చాణుక్యంపై అబ్బురు పడుతున్న నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయడంక మోగిస్తోందని ప్రకటిస్తున్న ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా సర్వే సంస్థలు. టీడీపీ 13 నుండి 15 ఎంపీ స్థానాల్లో, బీజేపీ 4 నుండి 6 ఎంపీ స్థానాల్లో, జనసేన పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలు గెలవబోతున్నట్లు డిక్లేర్ చేసిన సర్వే. మార్కెటింగ్ రీసెర్చ్ లో దశాబ్దాలుగా పండిపోయిన డాక్టర్ ప్రదీప్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే పట్ల దేశవ్యాప్త విశ్వసనీయత. గత ఎన్నికలలో వైసీపీ 150 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తోందని చెప్పిన సంస్థ ఇదే. మంగళవారం వెలువడనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయడంక మోగించనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే తేల్చి చెబుతోంది. ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిక్కచ్చిగా, నిజాయితీగా ప్రకటించడంలో ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. గడిచిన 10 ఏళ్లలో ఈ సంస్థ అంచనాల్లో లెక్క తప్పుగా తేలలేదు. గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన మొత్తం ఓట్ షేర్ 49% కాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ 41% పడిపోయిందని సర్వే తేల్చింది. అదే గత ఎన్నికల్లో టీడీపీకి 40%, జనసేనకు 6%, బీజేపీకి 2% ఓట్ షేర్ దక్కింది. ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడడంతో వాటి ఓట్ షేర్ 48%గా ఉంది. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మీద ఏర్పడిన సహజ వ్యతిరేకత, పట్టణ ఓటర్లు, ఉద్యోగులు, దాదాపు 10 పైగా కీలక సామాజిక వర్గాల వైసీపీ వ్యతిరేకతతో పాటు చంద్రబాబు అరెస్ట్, అభివృద్ధిలేమి, నిరుద్యోగిత తదితర అంశాలన్నీ వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టతను మస్కబార్చినట్లు సర్వే తేల్చింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ఓట్ షేర్ 49% నుంచి 41%కి పడిపోయింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఉమ్మడిగా గతంలో ఉన్న 48% ఓట్ షేర్ ఇప్పుడు రికార్డు స్థాయిలో 53%కి పెరగడంతో వైసీపీ ఓటమి, టీడీపీ కూటమి విజయడంక ఖాయమైపోయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 140 పైచిలుకు స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుబి మోగించనుందని, జనసేన ఒక్కటే 14 నుంచి 17 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే సర్వే ప్రకటిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ 13 నుంచి 15 ఎంపీ సీట్లు, బీజేపీ 4 నుంచి 6 సీట్లు, జనసేన పోటీ చేసిన 2 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తోందని సర్వే లెక్కగడుతూ వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ సీట్లు దక్కవచ్చని సర్వే తేల్చింది. మార్కెటింగ్ రీసెర్చ్ లో 40 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ ప్రదీప్ గుప్తా పర్యవేక్షణలో జరిగే ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా సర్వే పట్ల దేశవ్యాప్తంగా విశ్వసనీయత ఉంది. ఇదే సంస్థ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ 150కు పైగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని ప్రకటించడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ పై టీడీపీ కూటమిలో డౌట్. అసలు కారణం ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొత్త రాజకీయం కనిపిస్తోంది. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో అసలు ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ పై అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమిలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అయితే టీడీపీ కూటమిలో ఇప్పుడు కొత్త సందేహం మొదలైంది. పార్టీ నేతల మధ్య అదే చర్చ నడుస్తోంది. సర్వేల లెక్కలతో రాష్ట్రంలో టీడీపీ కూటమికే అధికారం దక్కనుందని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే అందులో జాతీయ, కొత్త సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉన్న లోకల్ సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. మెజారిటీ సంస్థలు ఇచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జాతీయ సర్వే సంస్థలు దాదాపు పూర్తిగా కూటమికే విజయావకాశాలు ఉన్నాయని తేల్చేశాయి. కానీ వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థల నివేదికలపైన టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వీటిల్లో ఏది నిజమయ్యే అవకాశం ఉందని ఆరా తీస్తున్నారు.
ఎవరి అంచనాలు వారివే. వైసీపీకి అధికారం దక్కే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించినప్పటికీ అందులో ఆరా అనే సంస్థ అంచనాలపై విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ముఖ్య నేతలకు సంబంధించి కూడా కొన్ని స్థానాలపై ఆరా ఇచ్చిన విశ్లేషణతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇండియా టుడే, ఏబీపీ, సివోటర్, పయనీర్, ఇండియా టీవీ, సిఎన్ఎస్ న్యూస్ 18 తదితర జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమికి ఇటు అసెంబ్లీ అటు లోక్సభ స్థానాల్లో పూర్తి ఆధిక్యత వస్తుందని కూడా బహిర్గతం చేశాయి. ఏది నిజమయ్యేను అయితే వీటిలో ఆరా సంస్థ రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అయితే ఈ పర్యాయం ఆ సంస్థ టీడీపీ కూటమి కన్నా 15 నుంచి 20 స్థానాల ఆధిక్యతతో వైసీపీ తిరిగి అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో వైసీపీలోని కొందరు ప్రముఖులు, కొందరు మంత్రులు ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని ప్రకటించింది. అదే సమయంలో తాము ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఆరా సంస్థ చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఫలితం ఎలా ఉంటుందనే చర్చ కూటమి నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం సక్సెస్ అయింది. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలియంది కాదు. 2019 ఎన్నికల్లో అధికారానికి దూరమైంది మొదలు ఆయనకు అడుగడుగున అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేయడం దగ్గర నుంచి 52 రోజులు జైలు జీవితం గడపడం వరకు ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఓటమితో నైరాశ్యంలోకి పార్టీ శ్రేణులు కూరుకుపోయాయి. మరోవైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఉప ఎన్నికలు అయినా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా వైసీపీదే విజయం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. మరోవైపు కేసులు, దాడులు ఇలా ఒకటేమిటి, వైసీపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. టీడీపీ శ్రేణులు బయటకు రావడానికి భయపడిపోయారు. కానీ 7 పదుల వయసులో చంద్రబాబు సర్వశక్తులు పడ్డారు. బయటకు వచ్చి పోరాటం చేశారు. అటు పవన్ ఆయనకు అండగా నిలిచారు. పవన్ బాధ్యత తీసుకోవడంతో బీజేపీ జతకట్టింది. ఎన్నికల్లో విజయానికి టీడీపీ కూటమి చేరువైంది. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు జాగ్రత్తగా ప్రతి అడుగు వేశారు. సక్సెస్ ముంగిట నిలిచారు. ఆయనలోని అసాధారణ పోరాట పటిమ మరోమారు బయటకు వచ్చింది. ఏపీలో మెజారిటీ సర్వేలు టీడీపీ కూటమిదే అధికారం అని తేల్చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఏకపక్ష విజయం సాధించనుందని తేల్చి చెప్పాయి. అదే జరిగితే చంద్రబాబు సక్సెస్ అని ఏకాభిప్రాయంతో చెప్పవచ్చు. పార్టీ మనుషులకు ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు కోసం పవన్ ఎన్నో మెట్లు దిగిరాగా అదే స్థాయిలో చంద్రబాబు సైతం పవన్ కోసం చాలా రకాలుగా తగ్గాల్సి వచ్చింది. కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణను పక్కన పెట్టి మరీ పవన్కు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. తనకు చంద్రబాబు ఇచ్చిన ప్రయారిటీని పవన్ సైతం గౌరవించారు. కూటమి కట్టడంలో, సీట్లు సర్దుబాటులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడడంలో పవన్ పాత్ర కీలకం. అలా పవన్ను మలుచుకున్నారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు అవసరమా అని సగటు టీడీపీ అభిమాని చంద్రబాబును ప్రశ్నించినంత పనిచేశారు. అనుకూల మీడియా సైతం చంద్రబాబును తప్పుపట్టింది. 1% ఓట్లేని బీజేపీకి అన్ని సీట్లు అవసరమా అని ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ బీజేపీ అవసరం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుసు. తన నుంచి చేజారిపోతే ఎలా నష్టపోతామో తెలుసు. అందుకే బీజేపీని దగ్గర చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. అసలు టీడీపీతో కలిసే ఉద్దేశం లేదని బీజేపీ నేతలు అసహించుకున్నా చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ను, మరోవైపు సమీప బంధువు పురంధేశ్వరిని ప్రయోగించి పొత్తు పెట్టుకున్నారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగేలా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ఈ ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగడం వల్లే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కట్టడం విశేషం. అయితే ఈ విషయంలో చంద్రబాబు పోషించిన పాత్రను ఎక్కువ మంది గుర్తు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన ఆరా మస్తాన్ సర్వే ఆ పార్టీ మంత్రులు పలువురు ఓడిపోతున్నారంటూ షాక్ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ లో ఆరా మస్తాన్ సర్వేకి ప్రజల్లో మంచి విశ్వసనీయం ఉంది. ఈ సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. అంతేకాక పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. ఆరా మస్తాన్ ఓడిపోతారని చెప్పిన మంత్రుల లిస్ట్ ఇదే: పలాస సిదిరి అప్పలరాజు, గాజువాక గుడివాడ అమర్నాథ్, నగరి ఆర్కే రోజా, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల్, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, గుంటూరు పశ్చిమ విడుదల రజని, కొండేపి ఆదిమూలపు సురేష్, పెనుగొండ ఉషాశ్రీ చరణ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అభ్యర్థి. దీంతో వైసీపీలో లోలోన గుబులు మొదలైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల 2014లో పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ మరో 10 ఏళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.
మళ్లీ పెళ్లి ముహూర్తాలు తేదీలు ఇవే. మూడం శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్ జూలైలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జూలై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలలో ఉన్నాయని పురోహితులు వివరించారు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.